హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సో ఫస్ట్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుని దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఇవాళ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. 21,840 పైన మార్కెట్లో క్లోజ్ అయింది, అండ్ 45,900 పైన మార్కెట్లో క్లోజ్ అయింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఓవరాల్గా అన్ని పాజిటివ్ ఉన్నాయి, ఓన్లీ నిఫ్టీ ఐటీ ఒకటి నెగిటివ్గా ఉంది. సో ఇవాళ మార్కెట్ గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్ అనేది 21,500 లెవెల్ నుంచి మార్కెట్లో అప్ సైడ్ మూమెంటం చూసాము. అండ్ ఇవాళ మార్కెట్లో వన్ సైడ్ అప్ సైడ్లో ఉండే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అని. అండ్ ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ ఫామ్ చేసింది, ఇక్కడ ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అప్ సైడ్లో ఏదైతే నేను ట్రెండ్ లైన్ డ్రా చేశానో ఇది మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసిన ట్రెండ్ లైన్ అనమాట. సో సిమిలర్ కేసు మార్నింగ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుండే, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను. అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, బిగ్ టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మెన్షన్ చేసుకున్నాను షార్ట్ వీడియోలో. అండ్ అదేవిధంగా మీకు 1 అవర్ టైం ఫ్రేమ్ కూడా షేర్ చేశాను. అండ్ 45,700 CE కూడా సజెస్ట్ చేశాను, అది అరౌండ్ 70 నుంచి మనకి చూసినట్టయితే 500 వరకు కూడా వెళ్ళింది. సో ఎవరైతే ట్రేడ్ చేశారో కమెంట్ చేయండి, ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేశారో #booked profits అని కూడా మెన్షన్ చేయండి కింద. సో ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. 1 అవర్ టైం ఫ్రేమ్ మనం నిఫ్టీ చూసినట్టయితే సిమిలర్ ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది, అండ్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బులిష్ మొమెంటం ఉంది వాళ్ళ డే మనం చూసినట్టయితే. అండ్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసినా సరే మార్కెట్ ఇక్కడ మనకు ఒక కన్సాలిడేషన్ చూపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్ సైడ్లో స్టిల్ ఇంకా కూడా 21,900 కానీ 22,000 కానీ అండ్ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ కానీ స్టిల్ ఇంకా రెసిస్టెన్స్. కాకపోతే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది కాబట్టి సో ఈ బ్రేక్అవుట్ అయితే మనకి 2 కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఈ ట్రెండ్ లైన్, సెకండ్ కన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ ఇక్కడ మనం చూసినట్టయితే షార్ట్గా ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్అవుట్ అవుతూ కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళ ఇంట్రాడేలో మనం చూసినట్టయితే బ్రేక్అవుట్ అయింది ఒక చిన్న ట్రెండ్ లైన్, బట్ ఇక్కడ అప్ సైడ్లో ఒక మేజర్ ట్రెండ్ లైన్ ఉంది. సో ఈ మేజర్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ పైన అంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది 21,880 అబోవ్ పైన ఉందనుకోండి, సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్స్ వచ్చేసి 21,700 కానీ అండ్ 21,650 లెవెల్. అండ్ ఇవాళ డే లో సపోర్ట్స్ మంచిగా పనిచేస్తాయి. అండ్ ఏదైతే డౌన్ సైడ్లో ఉన్న ట్రెండ్ లైన్ ఉందో అది సపోర్ట్లకే పనిచేస్తుంది. అండ్ డౌన్ సైడ్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ని. సో ఇక్కడ డౌన్ సైడ్ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. ఈ ప్యాటర్న్లో మనం చూసినట్టయితే ఈ డౌన్ సైడ్ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అరౌండ్ ఈ డే లో కింద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడ మనకి ఏదైతే మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉందో స్మాల్ కన్సాలిడేషన్ 21,600 దీని బిలో వస్తే పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. సో ఓవరాల్గా అయితే ఇవాళ డేటా పాజిటివ్గా ఉంది. ఈవెన్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రైస్ యాక్షన్ కూడా పాజిటివ్గా అనిపిస్తుంది 1 అవర్ టైం ఫ్రేమ్లో. సో రేపు మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అండ్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే మన ప్లాన్ వచ్చేసి సిఈ సైడ్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అప్ సైడ్లో 22,000 లెవెల్ అండ్ ఆల్ టైమ్ హైస్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మంచి మూమెంట్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలోనే. సో బ్యాంక్ నిఫ్టీకి కూడా హెల్ప్ చేసింది మంచిగా అప్ సైడ్ ర్యాలీకి, ఈవెన్ నిఫ్టీ ఐటీ మనకి నెగిటివ్ ఉన్నప్పటికీ. అండ్ ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇది మార్నింగ్ నేను షేర్ చేశాను, ట్రెండ్ లైన్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అరౌండ్ మార్కెట్లో ప్రైస్ అప్పుడు ఇక్కడ ఉండే అరౌండ్ 44,500 దగ్గరలో. అండ్ అక్కడ నుంచి మనకు మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. అండ్ అప్ సైడ్లో కూడా మార్కెట్ 46,200 లెవెల్ వైపు మార్కెట్ వెళ్ళింది. సో ఇక్కడ వరకు వెళ్ళింది, హై ఇక్కడ చేసింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మల్టిపుల్ హైస్ ఇక్కడ కూడా మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి స్మాల్ రిజెక్షన్ అండ్ సెల్లర్స్ కూడా కనిపిస్తున్నారు మనకి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ ఉందో ఇక్కడ ఒక స్ట్రాంగ్ విక్ వచ్చింది, అంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు అని చెప్పి మనకి ఇండికేషన్ కూడా ఉంది. సో దీని హైస్ పైన మార్కెట్లో ఉందనుకోండి, రేపు 46,200 పైన మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్ మన టార్గెట్స్ వచ్చేసి
46,500 600 లెవెల్ మన టార్గెట్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ మన టార్గెట్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, అప్ సైడ్లో 47,000 అండ్ 47,500 వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్స్ వచ్చేసి 45,200 సపోర్ట్ ఉంది అండ్ 45,000 బిలో 44,900 కూడా సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీకి. దీని కిందనే బేరిష్ కాండి, ఎందుకంటే ఇక్కడ మనకి స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉంది. సో ఇక్కడ కూడా మార్కెట్లో ఒక ప్యాటర్న్ కూడా డబుల్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేస్తుంది. సో దీని కింద 44,900 బిలోనే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళి ఎగ్జాక్ట్లీ మార్కెట్ 47,000 లెవెల్ దగ్గర కానీ అండ్ 47,500 లెవెల్ దగ్గర కానీ రిజెక్ట్ చేస్తుంటే కూడా అక్కడ కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అది నేను ఇంట్రాడేలో గైడ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో రేపు మార్కెట్ ఒకవేళ పాజిటివ్ ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి, సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇస్తే 46,200 పైన మార్కెట్ సస్టైన్ అయితే అప్పుడు మార్కెట్ అనేది ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మనకి ఇవాళ బులిష్ యాక్షన్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే బులిష్ యాక్షనే కనిపిస్తుంది. కంప్లీట్లీ కన్సాలిడేషన్. క్లియర్లీ అర్థం కావాలంటే నేను లైన్ చార్ట్ పెడతాను, సో దట్ మీకు ఒక క్లియర్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సో లైన్స్ చార్ట్ మనకి క్లియర్ వ్యూ వచ్చేసింది మీకు. ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది బాటమ్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది అండ్ ఈవెన్ మీరు ఇక్కడ చూసినట్టయితే స్మాల్ హయ్యర్ హైస్ క్రియేట్ చేస్తూ మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతూ అనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్లో అనేది ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 46,200 ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాని పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ హైస్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది, అంటే బిగ్గర్ టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే నేను మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను. అండ్ ఈవెన్ నిఫ్టీ చూపించినా సరే, నిఫ్టీ చూసుకున్నా సరే, ఇక్కడ మనం నిఫ్టీ పెట్టుకుందాం. సో సిమిలర్ లైన్ చార్ట్ ఇక్కడ చూస్తే నిఫ్టీ మనకి క్లియర్లీ ఇదే లైన్లో మేజర్గా మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జరుగుతూ నేరో అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ డౌన్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది మనకి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది, అప్ సైడ్లో ఉన్న ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఫర్దర్గా అప్ సైడ్ రావచ్చు. అదర్వైజ్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వస్తే ఈ సపోర్ట్ బ్రేక్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. సో లైన్ చార్ట్ పెడితే మీకు ఇంకా క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 21,800 లెవెల్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 84,000 యాడ్ అయింది ఇక్కడ. అండ్ డౌన్ సైడ్లో 21,700 కూడా ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూసినట్టయితే 21,900 రెసిస్టెన్స్ అండ్ 22,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మైనస్లో కనిపిస్తుంది 21,900 లెవెల్ దగ్గర డేటా అండ్ అదే 22,000 లెవెల్ దగ్గర ఎక్కువ డేటా యాడ్ అయింది, అంటే 22,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 57,000 ఇక్కడ యాడ్ అయింది 22,100 లెవెల్ దగ్గర. ఇది కూడా ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది అనమాట నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే 45,900 లెవెల్ దగ్గర చూద్దాం. సో ఇక్కడ మనకి స్లైట్లీ మనకి తక్కువ డేటా ఉంటుంది, బికాజ్ ఇవాళ మార్కెట్లో ఎక్స్పైర్ అయింది కాబట్టి ఆప్షన్ చైన్ డేటా మొత్తం కూడా దానిపైన ఉంటుంది. ఇది ఫ్రెష్ డేటా మనకి రేపటి నుంచి దీనిలో యాక్టివ్గా కనిపిస్తుంది. స్టిల్ మనం చూసుకున్నట్టయితే 45,500 లెవెల్ మంచి సపోర్ట్ కనిపిస్తుంది అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూస్తే 46,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ ఈవెన్ 46,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెట్టుకుంటాను. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్ చూసినట్టు అయితే డౌ జోన్స్ వచ్చేసి 100 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది అండ్ నాస్డాక్ వచ్చేసి మనకి స్లైట్లీ నెగిటివ్ కనిపిస్తుంది అండ్ S&P 500 కూడా నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి పాజిటివ్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మన గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 67 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది అండ్ జపాన్ మార్కెట్స్ నెగిటివ్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మన మార్కెట్స్ ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ ఉందో అది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను నైట్. సో అంతా కూడా ట్రాక్ చేసి, సో స్టిల్ మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ ఇక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు. సో మార్నింగ్ ఇక్కడ నేను ఇచ్చాను సో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అని చెప్పి, అండ్ అదేవిధంగా ఇక్కడ నేను వీడియో కూడా షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను అండ్ ఇక్కడ చార్ట్ కూడా షేర్ చేశాను 1 అవర్ టైం ఫ్రేమ్ అండ్ డేటా కూడా షేర్ చేశాను. ఇంట్రాడేలో మార్నింగ్ ఒక షార్ట్ వీడియో చేశాను, దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇది 12:26కి షేర్ చేశాను నేను. సో ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అప్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ మేజర్ రెసిస్టెన్స్ అది బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఈ వీడియోలో కూడా క్లియర్లీ చెప్పాను, బిగ్ టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. అండ్ బ్యాంక్ నిఫ్టీ డేటా పాజిటివ్ ఉందని చెప్పాను
అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ బుల్ కాల్ స్ప్రెడ్ వేసుకోవచ్చు డిప్స్లో. అండ్ అదేవిధంగా ఇక్కడ నేను మీకు బ్యాంక్ నిఫ్టీ 45,700 సీని కూడా సజెస్ట్ చేశాను, 75 to 80 రేంజ్లో. ఆ లో వచ్చేసి 52 వరకు వెళ్ళి అండ్ దాని తర్వాత మనం చూసినట్టయితే 500 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ బుల్ కాల్ స్ప్రెడ్ కూడా చెప్పాను 1:3.5 రిస్క్ టు రివార్డ్, అదంతా కూడా అచీవ్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీలో బుల్ కాల్ స్ప్రెడ్ కూడా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. సో మరొక అనాలిసిస్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.